నమస్కారం. ఈరోజు జోగి కుమారుడైనటువంటి జోగి రాజు అరెస్ట్ని ఏదో పెద్ద స్వాతంత్ర సమరయోధుడిని అరెస్ట్ చేసినట్టు జోగి రమేష్ బిల్డప్ ఇస్తున్నాడు. జోగి రమేష్ సిఐడి స్వాధీనంలో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ ఆస్తుల్ని కొనచ్చా, నువ్వు మంత్రి చేసావు కాబట్టి, నువ్వు 2 సార్లు ఎమ్మెల్యేగా చేసావు కాబట్టి సిఐడి జప్తు చేసినటువంటి అగ్రిగోల్డ్ ఆస్తిని నువ్వు ఎలా కొన్నావు? అదేంటంటే చంద్రబాబు గారు కక్షపూరితంగా మమ్మల్ని అరెస్ట్ చేశాడు, బలహీన వర్గాలను అరెస్ట్ చేశారు, లేదా వాళ్ళ కులం పేరు చెప్పి గౌడ కులాలని అరెస్ట్ చేశారు అని జోగి రమేష్ ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు. బాబు జోగి రమేష్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం నడిచింది, కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఇది అంబేద్కర్ గారి రాజ్యాంగం. సిఐడి జప్తులో ఉన్నటువంటి ఆస్తుల్ని కొనకూడదు అనేది నీకు తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి మత్తులో ఉండి, జగన్మోహన్ రెడ్డి లాంటి ఎన్నో అక్రమాలు చేశాడు, నేను ఆయన శిష్యుడిగా ఉండి ఈ అక్రమం చేస్తే నా జోలికి ఎవరు వస్తారో అనుకున్నాం. కానీ నీ మైకు ఇంకా వదలలా. మైకు వదలకపోవడం ఏంటంటే ఇంకా రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది అనుకుంటున్నాను. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, రాజారెడ్డి రాజ్యాంగం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ నడిచేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, అంబేద్కర్ గారి రాజ్యాంగం. కాబట్టి సిఐడి జప్తు చేసినటువంటి ఆస్తులు కొనకూడదు. ఇది కూడా ఎవరైనా కోర్టులో ఆశ్రయించింది అగ్రిగోల్డ్. నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి 2014లో ఏమన్నాడు? ఎన్నికల ప్రచారంలో తిరుగుతూ అగ్రిగోల్డ్ ఆస్తులని నేను కాపాడతా అని ఉపన్యాసాలు దంచాడు. అంటే ఇదా అగ్రిగోల్డ్ ఆస్తులు భుజించమనా నీకు చెప్పింది? సిఐడి జప్తులో ఉన్నాయి, కొనకూడదనేది నీకు తెలీదా? కండకావరం, అధికార మదం. ఈ అధికార మదంతోనేగా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి దాడి చేయడానికి వెళ్ళి, అదేంటంటే వాళ్ళు అన్నాడు నేను దాడికి కాదు రిప్రజెంటేషన్ అవ్వడానికి. చంద్రబాబు నాయుడు గారు ఆయన మామూలు వ్యక్తి, 3 సార్లు ముఖ్యమంత్రి చేసి 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు రిప్రజెంటేషన్ అవ్వడానికి 10 కార్లలోనే రాళ్ళు కర్రలు వేసుకొని వెళ్తావా? ఆ రోజు నేనే కదా నిన్ను అక్కడ ఎదుర్కొంది. అదేంటంటే ఈరోజు మాట మార్చి రిప్రజెంటేషన్ అవ్వడానికి వెళ్ళా. నీకు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి ప్రయత్నించినందుకే కదా మీ సైకో ముఖ్యమంత్రి నీకు మంత్రి పదవి ఇచ్చాడని నీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులే ఆ రోజు మాకు మంత్రులు ఇవ్వలేదు, మీ సీనియర్లు అయినా ఈ సైకో ముఖ్యమంత్రిని, ఆ సైకో ముఖ్యమంత్రి వదిలి బయటకు వచ్చారు, నీకు మంత్రి పదవి ఇవ్వబట్టేగా. ఇవాళ నా పార్టీలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు నీకు మంత్రి పదవి ఇచ్చినది కాదు, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దౌర్జన్యం చేయడానికి వెళ్ళినందుకు నీకు గిఫ్ట్గా ఇచ్చాడని నువ్వు ఇవాళ నీతులు చెప్తావేంటి? నీ కొడుకు విదేశాల్లో చదువుకుంది ఎందుకు? నీ కొడుకు విదేశాల్లో ఎంఎస్ చేసింది ఏంటి? మాస్టర్ ఆఫ్ సైన్స్. అంటే సిఐడి జప్తు చేసిన ఆస్తులు కొనమనా? నాకైతే తెలియదు. ఎంఎస్ అంటే సిఐడి జప్తు చేసిన ఆస్తులు కొనమనా? పట్టు అరెస్ట్ చేయకూడదా? బలహీన వర్గాలు నేను బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిని. బలహీన వర్గాలకు ఒక రాజ్యాంగం, మామూలు వాళ్ళకి ఒక రాజ్యాంగం లేదే. సిఐడి జప్తు చేసిన ఆస్తులు బలహీన వర్గాలు కానీ పట్టే దాని మీద ఎలాంటి కేసులు పెట్టక్కర్లేదని రాజ్యాంగంలో రాసలేదే. రాజారెడ్డి రాజ్యాంగంలో రాసిందేమో కొనొచ్చు అని, అంబేద్కర్ రాజ్యాంగంలో అయితే ఎవరో కొనకూడదని ఉంది. అలాగే ఇవాళ మిమ్మల్ని అరెస్ట్ చేశాడు. దానికి బలహీన వర్గాలు గౌడ కులస్తులు, ఒక బలహీన వర్గాల వ్యక్తిగా నేను అడుగుతున్నా, నువ్వు గౌడ అన్నావా? నీ గౌడ కులస్తుల్ని నీ కొడుకు ఎంఎస్కి
ఫారం పంపించి చదివించినటువంటి నీ కొడుకుని పంపించినట్టు నీవు గౌడ కులస్తుల్ని ఎంతమంది పంపించావు? ఆ కోటాలో నువ్వు మంత్రి పదవి తీసుకున్నావు కదా, ఆ కోటాలో నువ్వు ఎమ్మెల్యే తీసుకున్నావు కదా. ఒక 10 మంది నన్ను నువ్వు చదవడానికి నీ గౌడ కులస్తుల్ని పంపించావా? ఒక 10 మంది పేద గౌడ కులస్తులకి పెళ్లిళ్ళు చేయడానికి ఏమైనా సహకరించావా? లేదా ఫారం అక్కర్లా ఇక్కడ ఈ రాష్ట్రంలో చదువుకోవడానికి ఒక 10 మందికి ఫీజులు కట్టావా? ఎందుకే మాట వస్తే కులం ఏంటి? నేను బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిని కాబట్టి నేను ప్రశ్నిస్తున్నా, చెప్పు. ప్రతి దానికి కులం ఏంటి? నేను బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిని కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నన్ను అరెస్ట్ చేసి ఏంటో నీ మీద కక్ష సాధింప, బాగుపచ్చేవి నువ్వు, నీ మీద కక్ష సాధింప. చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి దాడి చేయడానికి వెళ్ళినటువంటి నువ్వు ఇవాళ 50 రోజులైనా సరే నిన్ను టచ్ చేయలేదంటే చంద్రబాబు నాయుడు గారికి కనికరించే గుణం బట్టి నిన్ను టచ్ చేయలే. అలాగని సిఐడి జప్తు చేసిన ఆస్తులు, ఈడీ జప్తు చేసిన ఆస్తులు కొనుగోలు చేస్తే చట్టం తన పని తాను చేస్తుంది అంటే చట్టం తన పని తాను చేయకూడదా? నీ కొడుకుని ఎంఎస్ చదివించింది దేనికి? మాస్టర్ ఆఫ్ సైన్స్ చదివించింది దేనికి? సిఐడి జప్తులో ఆస్తులు కొనుక్కోవచ్చనే మాట వస్తే కులం పేరు పెట్టి ఈ రాష్ట్రంలో కులాల చిచ్చులు రేపడంలో జగన్మోహన్ రెడ్డి అనుకో ముందుంటారు. అరే పట్టుమని 50 రోజులు అవ్వలేదు, అధికారం పోయి అరే చేసిందే దొంగతనం. ఆ దొంగతనం పట్టుకోరండి, చెప్పు నువ్వు రా కమాన్. సిఐడి జప్తు చేసినటువంటి ఆస్తుల్ని ఎక్కడ ఏ రాజ్యం వలన కొనచ్చని ఉందా? పోలేదు లేదా? 9/5/2002 9/5/2002 అంటే అప్పటికి ఇతను మంత్రి పదవిలో కానీ ఎమ్మెల్యే కానీ ఉన్నాడు, అంటే అధికారంలో ఉన్నాడు. అధికారం శాశ్వతం అనుకొని ఈ పని చేశాడు. ఇవాళ అధికారం పోయింది, ప్రజాప్రభుత్వం వచ్చింది. ప్రజాధనాన్ని ఎక్కడ ఎవరో దోచుకున్నా దాని భర్తం పడతారు, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ. దానికి మీకు కులాలేంటి, మతాలేంటి మాకు తెలియక అడుగుతున్నాము. ఏంటి ఇది చెప్పండి, ఏంటిది? నువ్వు కొన్న స్థలం తాలూకా ఫోటో కాదా ఇది? నువ్వు కొన్న స్థలం తాలూకా ఫోటో కాదా? ఇదిగోండి మొత్తం డెవలప్మెంట్ బిల్డింగ్లని. ఇది నువ్వు కొన్న స్థలం తాలూకా ఫోటో కాదా? చెప్పు. మాట వస్తే బీసీలు, మేము బీసీలు చెప్పు. బీసీ అడుగుతున్నాడు నిన్ను, ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి అడుగుతున్నాడు. మనకొక రాజ్యాంగం, వేరే రాజ్యాంగం ఉందంటే నేను కూడా సిఐడి ఈడీ జప్తు చేసిన ఆస్తులు కొనొచ్చు అని జగన్మోహన్ రెడ్డి మీ నాయకుడితో స్టేట్మెంట్ ఇప్పించలేదు. ఇప్పుడు నేను పెట్టాను కదా, ఏమనంటే బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు ఈడీ జప్తు చేసిన ఆస్తులు కొనొచ్చు, లేదా సిఐడి జప్తు చేసిన ఆస్తులు కొనొచ్చు. జోగి రాజు చేసింది తప్పు కాదు, అది కరెక్టే అని మీ జగన్మోహన్ రెడ్డితో చెప్పిస్తే నేను కూడా సిఐడి ఈడీ జప్తు చేసినటువంటి ఆస్తులు కొంట. నోటికి వచ్చినట్టు మాట్లాడడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అసలు నువ్వు నేను ఎదుగుతుంటే చూడలేకపోతావు. ఎవరు నువ్వు ఎదిగితే చూడలేకపోయేది? ఏం నువ్వు ఎదిగింది? నువ్వు చంద్రబాబు గారు ఇంటి మీద దాడి చేయడానికి వస్తేనే నీకు మంత్రి పదవి ఇచ్చాడు. ఏనా జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చామని తెలుగుదేశం పార్టీ ఎవరన్నా ప్రశ్నించావా? అతని పార్టీ, అతని ఇష్టం, అతను మునిగిపోవడానికి రెడీగా ఉన్నాడు కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చాడు, మునిగిపోయాడు. అతను బసవసరులాగా అతని నెత్తి మీద అతను చేపెట్టుకొని నీలాంటి వాళ్ళందరినీ, ముఖ్యంగా ఈ జిల్లాలో జోగి అంటే ఏంటి? బూడిద ఎంకరేజ్ చేశాడు. అలాగే గుడివాడ గుట్లే ఎంకరేజ్ చేశాడు.
అలాగే గన్నవరం ఖాందాదా ఎంకరేజ్ చేశాడు. ఏమయ్యారు అందరూ? ఏమయ్యారు? మీరు ఎంకరేజ్ చేసిన వాళ్ళు మీరు మునిగారు, మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాడిని ముంచేశారు. 151 అంటే మధ్యలో 5 తీశారు, అటు ఇటు తీయకుండా మధ్యలో తీశారు ప్రజలు. కాబట్టి చేసిన పాపాలు, జోగి రమేష్ చేసిన పాపాలు పండినవి. చెట్టుకి పండు రాలే, ఒక కాయ పండిన తర్వాత రాలినట్టు ఈ పాపాలన్నీ పండి ఇవాళ నుంచి నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. కులం పేరు, బలహీన వర్గాల పేరు మాట వస్తే ఎత్తకూడదు. నువ్వు చెప్పు, బలహీన వర్గాలకి నా సొంత డబ్బులతో నేను చేశాను, ఇగో ఫలానా వాళ్ళకి ఇల్లు కట్టించాను, ఫలానా వాళ్ళకి చేశాను. పోనీ బలహీన వర్గాలకే కాదు, నీ కులానికి చెందినటువంటి వ్యక్తులు, నీ కులం బట్టే కదా నీకు ఎమ్మెల్యే సీటు లేదా మంత్రి పదవి ఇచ్చారు. నువ్వు చెప్పు, ఏమని ఇగోరా మీ కులస్తులు వచ్చి చెప్పండి, మా జోగి రమేష్ మొత్తం ఆస్తి అంతా, ఆయనకు ఉన్నటువంటి ఆస్తి అంతా మా కోసం ఖర్చు పెట్టాడని చెప్పాను. ఎందుగా నీ కొడుకు, నువ్వు, మీ బాబాయ్ మొత్తం కూడా నీ కుటుంబ ఆస్తులు పెంచుకోవడానికి సిఐడి జప్తులో ఉన్నటువంటి ఆస్తులు కొనుగోలు చేసి బలహీన వర్గాలకి అన్యాయం జరిగిపోయింది అంటావేంటి? బలహీన వర్గాలకు అన్యాయం జరగడం ఏంటి? చెప్పమన్నాను కదా నేను. బలహీన వర్గాలు సిఐడి జప్తులో ఉన్న ఆస్తులు కొనొచ్చని జగన్మోహన్ రెడ్డి చెప్తే నేను కూడా కొంటానయా అని. అసలు జోగి రమేష్ ఇక్కడే కాదు, పెడలలో బ్రహ్మరాంబపురంలో 22వ వార్డులో 3 ఎకరాల పొలం కొని మట్టి తోలిచ్చి బినామీ పేర్లతో రియల్ ఎస్టేట్ రంగానికి సిద్ధమైంది. అక్కడ మా కాగిత వెంకటరావు గారు దాదాపు 5 సార్లు ఎమ్మెల్యే చేశాడు. మచ్చలేని నాయకుడు అక్కడ పెడలలో. అలాంటి చోట ప్రజలు ఆయన ఓడించి ఈయన గెలిపిస్తే ఈయన చేసిన నిర్వాహకం ఏంటంటే ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం మానేసి అక్కడ పొలాలే కబ్జా చేయడం. అలాగే హర్ష కాలేజీ ఎదురుగా 14 ఎకరాలు బినామీ పేర్లతో కొనుగోలు చేయడం, చెరువులు తొలితే 50,000, ఇల్లు కడితే 1,00,000. ఇది జోగి రమేష్ గారు పెడల్లో చేసినటువంటి నిర్వాహకం. పెడల నుంచి పెనంపూరు పంపించారు. జిల్లాలో హైయెస్ట్ మెజార్టీతో ఓడిపోయిన వ్యక్తి జోగి రమేష్. నువ్వు పెడల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా పెడల ప్రజలు వచ్చి పెనంలూరులో చెప్తే నిన్ను చిత్తుగా ఓడించడమే కాకుండా జిల్లాలో అత్యధిక మెజార్టీ ఇచ్చారు అక్కడ బోడే ప్రసాద్. నువ్వు ఇవాళ తప్పు చేసి నీ కొడుకుతో తప్పు చేయించి నా కొడుకు నా మీద కక్ష సాధించారు, బలహీన వర్గాల మీద కక్ష సాధించారంటావేంటి? బలహీన వర్గాల పేరెత్తే అర్హత నీకు లేదు. బలహీన వర్గాలకు ఏమైనా చేసావా చెప్పు. నీ సొంత డబ్బులతో ఫలానాది నేను చేశాను అని చెప్పు. రేపల్లి నియోజకవర్గంలో ఒక గౌడకు చెందినటువంటి కుర్రవాడిని అక్కడ కాల్ చేస్తే ఏం చేసావు నువ్వు? నీ నాయకుడిని ప్రశ్నించావా? ఇవాళ నీ కులం గురించి చెబుతున్నటువంటి నువ్వు అక్కడ ఒక కుర్రవాడిని తగలబెట్టారు. నువ్వేం చేసావు? నీ నాయకుడిని ప్రశ్నించావా? ఏంటంటే మా కులస్తండి ఇలాగా కాల్ చేస్తే ఏంటని నువ్వు మంత్రి పదవి రాజీనామా చేసావా? నా కులానికి అన్యాయం జరిగిందని ఇవాళ కులం పేరు పెట్టి బయటకు వస్తావా? బలహీన వర్గాల్లో కులం అని చెప్పండి. కాగిత వెంకటరావు గారు గౌడసే, కొరగాల నారాయణ గారు గౌడసే, అనగాని సత్యప్రసాద్ గారు గౌడసే, స్వాతంత్ర సమర యోధులు గౌతు లచ్చన్న గారు, ఈ రాష్ట్రంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి గౌతు లచ్చన్న గారు కూడా గౌడసే. ఎంత గౌరవమైనటువంటి వ్యక్తులండి వాళ్ళు. ఎక్కడన్నా అవినీతిలో వెళ్ళిపెట్టారా? ఎక్కడన్నా పాపాలు చేశారా? ఎవరన్నా దుర్భాషలు ఆడారా? వాళ్ళు గౌడ జాతికి వజ్రాలు లాంటి వాళ్ళు. నేను ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిగా చెప్తారా, నేను గౌడని కాదు.
అయినా నేను బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిగా వాళ్ళు గౌడ జాతిలో వజ్రాలు, నువ్వు బలహీన వర్గాలకు చెప్పుకోవడానికి కూడా నువ్వు సిగ్గే. ఎందుకంటే నువ్వు చేసిన పని అలాంటిది. కాబట్టి నీ పాపం పండింది. ఇక నువ్వు బలహీన వర్గాలు లేకపోతే ఇంకోటి చెప్పి ఏదో ప్రజల్లో ఒక 4-5 వెనకేసుకొద్దాం అనుకుంటే రోజులు మారాయి. నువ్వు ఇంకా మత్తులో ఉన్నావు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అనుకుంటున్నావు, రాజారెడ్డి రాజ్యాంగం అనుకుంటున్నావు. నీ మత్తు వీడు నిషా దిగితే తెలుస్తుంది ఇది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, అంబేద్కర్ గారి రాజ్యాంగం అని. కాబట్టి నీకు ఇష్టం వచ్చినట్టు కారు కోతలు వీడియో మానేసి చేసిన తప్పు ఒప్పుకొని శిక్ష అనుభవించడం మాత్రం గ్యారంటీ. నువ్వు శిక్ష అనుభవించడం గ్యారంటీ. ఏదో శ్రీరంగ నీతులు చెప్పు. ఒకే వేదిక మీదకి రా. సిఐడి జప్తు చేసిన ఆస్తులు కొన్నాం కరెక్ట్ అని మీ నాయకుడితో చెప్పించు, నేను కొంటా. లేదా నువ్వు కరెక్ట్ అని నువ్వు ఒక వేదిక మీదకి రా, ప్రెసిడెంట్ని పిలుద్దాం, నువ్వు నేను కూర్చుందాం. అది కరెక్టా కాదా, నేను తప్పో ఒప్పో నేను చెప్తాను, నువ్వు చెప్పు. అది కరెక్టో నువ్వు చెప్పు అంటే చట్టం దాని పని దాన్ని చేసుకోదా? ప్రతిదానికి చంద్రబాబు గారు నీ గురించి ఆలోచించి నువ్వు మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారు నీ గురించి ఆలోచిస్తాడా? అసలు ఆయన పొద్దునుంచి రాత్రి వరకు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలని ఆయన పొద్దునుంచి రాత్రి వరకు ఆయన కష్టపడుతుంటే మళ్ళీ నువ్వు మధ్యలో జోగి నిన్నేదో పెద్ద బాగు చేయడం, నిన్ను కక్ష సాధింపు కానీ నీకు నువ్వు బిల్డప్ ఇచ్చుకుంటే ఎలాగా? అసలు ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీలోనే బిల్డప్ ఇచ్చుకునే వాళ్ళు ఎక్కువ, విషయం తక్కువ. చూసాక మన అధికారం ఉన్నప్పుడు ఈ జిల్లాలోనే ఎంతమంది బిల్డప్లు ఇచ్చారు, అధికారం పోగానే ఏమైపోయారో తెలుసు కదా. కాబట్టి నోరు మూసుకొని చేసిన తప్పు ఒప్పుకొని శిక్ష అనుభవించి బయటికి వస్తే మంచిది. ఇలాంటి కారుకూతులు లేకపోతే ఇంకా నీ మీద ఏవైతే ఉన్నాయో, ఏ అవినీతి అయితే ఉన్నాయో, ఎక్కడైతే కబ్జాలు చేసావో ఆ కబ్జాలన్నీ కూడా ప్రజల ముందు పెడతాము. నీలాంటి వ్యక్తులు రాజకీయ జీవితంలో పనికిరాలని తెలుస్తామని తెలియజేస్తాం.